ఈ వీడియోలో స్త్రీ వశీకరణ గురించి చెప్పుకుందాం. ఈ పువ్వుని ముట్టుకొని ఏ స్త్రీని తాకినా వెంటనే ఆ స్త్రీ మీ వశం అవుతుంది. మీరు కోరిన స్త్రీని మీరు పొందాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో చెప్పే తంత్రము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే కొన్ని మూలికలు, కొన్ని చెట్లు, కొన్ని వస్తువులు దొరకాలంటే ఒక్కోసారి దొరకవు. ఎవరికైనా అందుబాటులో ఉన్న వాటిని గురించే చేయాలంటే చాలా సులువుగా ఉంటుంది. దొరకకుండా దూరంగా ఉన్న వస్తువులతో చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మీరు కోరుకున్న స్త్రీ మీ మాట వినాలి అన్నా, మీతో మంచిగా ఉండాలన్నా, మీరు చెప్పినట్టు వింటూ మీతోనే ఉండాలన్నా ఈ వశీకరణ తంత్ర ప్రయోగం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే చెట్టు ఏదైతే ఉందో అది మీకు ప్రతి చోట అందుబాటులో ఉంటుంది. రోడ్ల మీద కానీ, పొలాల్లో కానీ, మీ ఇంటి దగ్గరలో కానీ, దేవాలయాల్లో కానీ ఈ చెట్టు మీకు తెలిసిందే. ఈ పూలు ఎక్కువగా శివ పూజలో, ఆంజనేయ స్వామి పూజలో, విఘ్నేశ్వరుని పూజలో వాడుతూ ఉంటారు. నవగ్రహాల పూజలో కూడా వాడతారు. ఇది తెల్ల జిల్లేడు చెట్టు. తెల్ల జిల్లేడు పూలంటే సూర్యునికి ఎంతో ఇష్టము. ఈ తెల్ల జిల్లేడుకున్న వశీకరణ శక్తి చాలా ఉంటుంది చెట్టుకి. సాధారణంగా తెల్ల జిల్లేడు ఆకుల్లో కూడా చాలా శక్తి ఉంటుంది. తెల్ల జిల్లేడు ఆకుల్లో కూడా చాలా శక్తి ఉంటుంది. పువ్వులకు కూడా చాలా శక్తి ఉంటుంది. ఈ వశీకరణలో ఆ యొక్క తంత్ర ప్రయోగం, ఆకులతో చేసే తంత్ర ప్రయోగం వేరు, పువ్వులతో చేసే తంత్ర ప్రయోగం వేరు. పువ్వులతో ఎలా చేయాలో తెలుసుకుందాము. కొందరు ఈ చెట్టు ఎక్కడ దొరుకుతుంది, ఎలా అని బాధపడుతూ ఉంటారు. కానీ ఇది ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. మొదటి నుంచి చివరి దాకా చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. వివరంగా చెబుతాను, గమనించండి. తంత్ర విధానం గురించి చెబుతాను. మీకు ఎక్కడైతే దగ్గరలో ఈ తెల్ల జిల్లేడు చెట్టు కనిపిస్తుందో ముందుగా చూసి పెట్టుకోండి ఎక్కడుందో. మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేయండి. శుభ్రమైన దుస్తులు కట్టుకోండి. పొడిగా ఉండే దుస్తులు కట్టుకోవాలి. సూర్యుడు ఉదయించక ముందే మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళుతున్నారో, దేనికి వెళుతున్నారో ఎవరికి చెప్పకుండా మౌనంగా వెళ్ళండి. మీరు చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉండాలి. ముందుగా ఏం చేయాలంటే, ఎవరైనా సరే భర్త భార్యని వశం చేసుకోవటానికి, భార్య మీద ఉన్న ప్రేమ కావచ్చు, ప్రేమించిన స్త్రీ కోసం ప్రేమికుడు కావచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే, చెట్టు ముందు నిలబడి సూర్యునికి నమస్కరించి భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి. తరువాత ఈ జిల్లేడు చెట్టుని కూడా మీ కోరికను మనసులో తలుచుకొని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోండి. జిల్లేడు చెట్టుకు కూడా ఇలా చేసిన తరువాత మీరు ఈ జిల్లేడు పువ్వు ఈ పైన ఉన్న ఈ ఆకు పైన ఆకులై ఉంటాయి కదా, ఈ చెట్టుకి ఉన్న జిల్లేడు పూలను తుంచాలి. ఇవి తుంచేటప్పుడు ఏం తెలుసుకోవాలంటే, గబాలను తుంచకూడదండి. వీటిని తుంచే ముందు ఇప్పుడు నేను చెప్పే ప్రక్రియలు చేసిన తరువాతే ఈ జిల్లేడు పూలను తుంచాలి. అంటే ఇప్పుడు నేను ఒక సన్నివేశాన్ని చెప్తాను. నేను చెప్పే ఈ విషయాలను విన్నాకనే ఈ జిల్లేడు పూలను తుంచండి. అప్పుడే మీకు ఎలాంటి దోషం ఉండదు. మీరు అనుకున్నది నెరవేరుతుంది. ఈ పూలకు మంచి వశీకరణ శక్తి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తుంచకూడదు. ఎలా పడితే అలా జిల్లేడు పూలను తుంచకూడదు. ఇది చాలా పవర్ఫుల్ అయిన మొక్క. ఇది వశీకరణలో కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. నవగ్రహాలు చేసిన తప్పుల వల్ల, త్రిమూర్తుల శాపం వల్ల భూలోకంలో కుష్ఠవ్యాధిగ్రస్తుడిగా జన్మించి ఈ జిల్లేడు వనంలో సంచరించారంట. అంటే నవగ్రహాల పూజలో వాడతారు దీన్ని ఎక్కువగా, ఈ జిల్లేడుని. అయితే ఇలా నవగ్రహాలు చేసిన తప్పుల వల్ల, త్రిమూర్తుల శాపం వల్ల భూలోకంలో కుష్ఠవ్యాధిగా జన్మించి ఈ జిల్లేడు వనంలో సంచరించారు. అయితే ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలంగా వారికి శాప విమోచనమయ్యింది. తప్పు చేస్తే భగవంతుని దృష్టిలో ఎవరైనా ఒకటేనని అర్థం. కావున ఇంకా తప్పులు చెయ్యమని
జిల్లేడును మనస్ఫూర్తిగా స్మరించుకుంటే ఈ జిల్లేడు చెట్టుని చూసిన ఆకులు తుంచిన పువ్వులు కోసిన ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న సన్నివేశాన్ని మీరు తలుచుకొని సూర్య భగవానునికి నమస్కరించి జిల్లేడు చెట్టుకు నమస్కరించి మనసులో మీ కోరికను తలుచుకొని ఈ పువ్వులు తుంచినట్టయితే ఈ ఆకులను కానీ మీకు వీటి నుంచి ఏ దోషము ఉండదు, అన్ని దోషాలు పోతాయి. సూర్యుని తలుచుకొని తుంచాలండి, అప్పుడు దోషాలు ఉండవు, మంచి శుభ ఫలితం వస్తుంది. సూర్యునికి ఈ జిల్లేడికి చెట్టుకి ఏంటి సంబంధం ఏంటంటే, ఎందుకు నమస్కరించాలంటే జిల్లేడు చెట్టు కదిలిస్తే కోసిన తుంచిన తప్పకుండా సూర్యునికి నమస్కరించాలి. పూజలో ఇవి సమిధలుగా కూడా వాడతారు. సూర్యునికి ప్రీతికరమైనటువంటి చెట్టు ఇది. అందుకే ఖచ్చితంగా సూర్యునికి నమస్కరించి ఈ పువ్వులను తెచ్చుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ సృష్టిలో ఏ జీవికి లేనంత అపారమైన మేధస్సును అందుకు సహకరించేటువంటి అభయ నిర్మాలను అన్నిటినీ ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు ఆ భగవంతుడు. కాబట్టి నాకు ఇది చెయ్యరా, నేను ఇది చెయ్యను, నేను ఇలా చెయ్యకూడదు, అలా చెయ్యను, చేసుకోలేను, చేసుకుంటే అవుతుందా అని అవ్వనమ్మకంతో చేసుకోబాకండి. నేను చేస్తే ఏంది నాకు గ్యారంటీ అలా అనుకోబాకండి. అలా అనుకోకుండా దీనికి ఏ మంత్రాలు కూడా లేవండి. దీనికి మంత్రం లేకుండా ప్రయోగించేటువంటి తంత్రం కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకుంటేనే మీకు విజయం వస్తుంది. ఏది సాధించాలన్నా మెదడుకు పదును పెట్టి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఎక్కువగా ఫలితాలు వస్తాయి. ఎలా సాధించుకోవాలి అన్న ఆ ఆశ మాత్రమే ఉంటే చాలదు. దీక్ష, పట్టుదల, కృషి అవసరము. అవన్నీ అవసరం లేకుంటే మనిషి ఏది సాధించలేడు. ఇవన్నీ ఉంటేనే సాధించగలుగుతాడు. ఈ విషయాన్ని గమనించండి, గుర్తుంచుకోండి. ఆదాయము, ఆస్తి, మీరు ప్రేమించిన వ్యక్తి లేదా మీరు కోరుకున్న వ్యక్తి, అధికారి, ఎవరైనా సరే, భార్యాభర్తలు, మీ యొక్క వ్యవహారం, విజయం ఏదైనా కావచ్చు. ముఖ్యంగా మీరు మనసు పడ్డ అమ్మాయి లేదా అబ్బాయినా కావచ్చు. దేనికైనా మీరు అనుకున్నట్టుగానే దక్కాలంటే కృషి ఉండాల్సిందే. దీక్ష, పట్టుదల, కృషి, ఇందులో ఏదైనా సరే దీనిలో ఉంచిన మీకు ఫలితం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, మీ ఈ యొక్క పువ్వులను ఈ విధంగా మనసులో తలచి తుంచుకొని వచ్చి, మీరు ఏ స్త్రీ అయితే వశం కావాలి అని కోరుకుంటున్నారో, మీ మాట వినాలని కోరుకుంటున్నారో, ఆ యొక్క స్త్రీ పువ్వులను ముట్టుకునే ముందు మూడు సార్లు వాసన చూడాలి. ఈ 3 సార్లు వాసన చూసిన ఆ పువ్వులను మీ చేతితో పట్టుకొని మీ మనసులో ఆ యొక్క స్త్రీ గురించి ఏమనుకుంటున్నారో ఆ దేవుడు అయినా సరే తన కోరికను తలచి ఆ పువ్వులను పక్కకు పెట్టేసి, మీరు ఏ స్త్రీనైతే పొందాలనుకుంటున్నారో, మీ మాట వినాలి అని అనుకుంటున్నారో, మీ భార్య లేదా ప్రేమికురాలు కావచ్చు, ఆ స్త్రీ కనుక మీరు ముట్టుకున్నట్టయితే ఆ స్త్రీ వెంటనే మీ వశమవుతుంది. పువ్వులను ముట్టుకొని మీరు ఆ స్త్రీని ముట్టుకుంటే ఎమ్మటే మీ వశమవుతుంది. వేచి చూడండి. కొందరు స్త్రీలను ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివి భార్య అని చేస్తున్నారంటారండి. ఇబ్బంది పెడతానికి కాదండి. ఇవి భార్యల వల్ల ఎంతోమంది భర్తలు బాధలు పడుతున్నారు. భార్యలు తెగ ఏదిస్తున్నారండి. ఒక్కొక్క చాట భార్యల వల్ల ప్రియుడిని మోసం చేసే ప్రియురాలు కావచ్చు. ఒక ఇంట్లోనే ఉంటూ భార్య మాట భర్త వినకుండా, భర్త మాట భార్య వినకుండా దూరం పెట్టినప్పుడు కానీ ఇలాంటి తంత్రం బాగా పనిచేస్తుంది. కాబట్టి మంచి కోసమే దీన్ని ఉపయోగించండి. ఈ తంత్రాన్ని ఉపయోగించి మీరు కోరుకున్న వారు ఏదైనా సరే మీ వశం చేసుకోవచ్చు ఇది ఉపయోగించి. కానీ ఇది ఏ రోజు మొదలు పెట్టాలి అంటే, దీన్ని మీరు ఆదివారం మాత్రమే చేయండి. ఆదివారం సూర్య భగవానునికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి రోజు. ఆదివారం ఉదయాన్నే సూర్యుడు ఉదయించే సమయంలో ఇది చేసినట్లయితే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఆ రోజు చేసిన ఏ పనైనా కూడా
ఈ ఆకులు తుంచిన పువ్వులకు సంబంధించిన మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఆదివారం మీరు మీ వశం చేసుకోవాలన్నా ఈ చెట్టుకి ఆ రోజు చాలా శక్తి ఉంటుంది. ఆదివారం చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని ఆచరించి సింపుల్గా ఈ రెమెడీని ఉపయోగించి చేసుకుంటారని వారికి చక్కని ఫలితం అనేది ఉంటుంది. ఎవరు చేసుకుంటారో వాళ్ళకి చక్కని ఫలితం సిద్ధిస్తుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని, ఈ మంత్రాలు లేని పరిహారాన్ని చేసుకొని మీకు కావాల్సినవన్నీ మీ భార్య కానీ మీ ప్రియురాలు కానీ మీ మాట వినకపోతే చక్కగా మీ మాట వినేటట్టు చేసుకొని చక్కగా సంసారాన్ని చేసుకోండి. బాయ్.